హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఓ హార్ట్ టచ్ అయ్యే స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పేట్రియోటిజం కూడా టచ్ చేసిన 'సర్జమీన్' అనే మూవీ రివ్యూ చెప్పుకుందాం. ఓ లెవెల్ వరకు 'సర్జమీన్' వర్కౌట్ అవుతుంది. ఓ సింపుల్ లైన్‌తో ఇది ఫాదర్ సన్ ఎమోషనల్ డ్రామా. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో దేశభక్తి, పర్సనల్ డ్రామా, ఫ్యామిలీ బాండింగ్ అన్నీ కలిపి ఇంటెన్స్‌గా ట్రై చేశారు. మెయిన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన కల్నల్ విజయ్ క్యారెక్టర్ మాత్రం ఎంగేజింగ్‌గా ఉందనే చెప్పాలి. డ్యూటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, కల్నల్ ఫ్యామిలీస్‌లో డిస్టర్బెన్సెస్ ఎలా ఉంటాయో అని చాలా నీట్‌గా చూపించారు. ఇంక లేట్ చేయకుండా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్‌లోనే ఆర్మీలో ఓ సీక్రెట్ మిషన్‌లో కొంతమంది హాస్టేజెస్‌ని సేవ్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడే కథ మొత్తం ఎమోషనల్ డైరెక్షన్‌కి వెళ్ళిపోతుంది. అసలొక తండ్రి తన కొడుకును దేశద్రోహిగా అనుమానించడం ఏమనిపిస్తుంది? మనం చూస్తున్నప్పుడు మన ఎమోషన్ ఫీల్ అవుతాం. తన కొడుకుని చాలా కాలంగా కోల్పోయిన తండ్రి ఒకవైపు, ఆయన భార్య కజోల్ చేసిన మెహర్ మరోవైపు. వాళ్ల మధ్య లాయల్టీ, లవ్, గ్రీఫ్ అన్నీ కొలైడ్ అయ్యేలా చూపించారు. కజోల్ యాక్టింగ్ గురించి చెప్పాలి అంటే, ఓ అమ్మగా, ఓ భార్యగా చాలా డీసెంట్గా చేశారు. కొడుకు మీద ప్రేమ, భర్త మీద నమ్మకం రెండిటి మధ్య చాలా రియలిస్టిక్గా చేశారు. ఒక తల్లి తన కొడుకు మీద అనుమానం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? ఎంత కాంట్రడిక్టింగ్ ఎమోషన్స్ ఉంటాయో. కానీ అయినా ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నా రైటింగ్లో కొన్ని మేజర్ మిస్సెస్ ఉన్నాయి. ఊహించలేనంత ఎమోషనల్ పెయిన్ ఉన్నటువంటి బ్యాక్డ్రాప్లో మెహర్ విజయ్ మధ్య ఇన్నేళ్ల బౌరింగ్ ఎలా ఉన్నది? వాళ్ల మధ్య ఇంటిమెన్సీ లేదంటే డిస్టెన్స్ ఏమైనా ఫీల్ అవుతుందా? ఇవేవీ డీప్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. మరొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే హర్మన్ క్యారెక్టర్ ఆర్క్. ఇబ్రాహిం అలీఖాన్ నటనలో సిన్సియారిటీ ఉంది. యాక్షన్ సీన్స్లో, ఎమోషనల్ సీన్స్లో ట్రై చేశాడు. కానీ ఓ సైడ్లో తన దేశాన్ని మోసం చేసినట్టు అనిపించే పాయింట్తో వస్తే, ఆ ట్రాన్స్ఫర్మేషన్లో మనం జర్నీని చూసి ఫీల్ అవ్వాలిగా. కానీ అది తగ్గిపోయింది. అతను మారిపోయాడు అనే క్యూరియాసిటీకి ప్రాపర్ ఆన్సర్ రాలేదు. క్లైమాక్స్ విషయానికొస్తే కొంచెం ఓవర్ స్ట్రెచ్డ్గా అనిపిస్తుంది. ఒక పాయింట్ వచ్చాక ఇంకా క్లైమాక్స్ ఏంటి అని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకుంటాం. మెలోడ్రామా ఎక్కువ అవుతుంది. మోల్ ట్రాక్. ఆర్మీలో క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఏవో బయటికి వెళ్లే సబ్ ప్లాట్. ఇది సీరియస్గా ఉండాల్సింది, కానీ అది కొంచెం సింపుల్గా ఉండది అని ఫీల్ వచ్చింది. పృథ్వీరాజ్ అండ్ కజోల్, వాళ్ల కెమిస్ట్రీ, కాన్ఫ్రంటేషన్ సీన్స్, వాళ్ల ఎమోషన్ జెన్యుయిన్గా ఫీల్ అవుతుంది. కళ్లలో కనిపించే గ్రీఫ్ అండ్ యాంగర్ మిక్స్, ఎస్పెషల్లీ కాన్ఫ్రంటేషన్ సీన్స్లో వావ్ అనిపిస్తుంది. బోమన్ ఇరానీ, జితేంద్ర జోషి, మిహిర్ అహూజా లాంటి సపోర్టింగ్ యాక్టర్స్ కూడా సాలిడ్ ప్రెజెన్స్ ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే సర్జమీన్ ఒక అంబిషియస్ ప్రాజెక్ట్. డైరెక్షన్లో బోలెడన్ని ఇంటెన్షన్స్ ఉన్నాయి. ఎమోషనల్ డ్రామా, పేట్రియోటిక్ ఫీల్, ఇంటెన్స్ ఫ్యామిలీ బాండింగ్ అన్నీ కలిపే ట్రై చేశారు. కానీ ఎగ్జిక్యూషన్లో కన్సిస్టెన్సీ లేకపోవడం, రైటింగ్లో డెప్త్ లేకపోవడం, కొన్ని కీ ఎమోషన్స్ని స్కిప్ చేయడం వల్ల కొంచెం డీవియేట్ అయిన ఫీల్ వచ్చింది. చివరగా చెప్పాలంటే, మీరు మిలిటరీ డ్రామాస్, ఎమోషనల్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్, పృథ్వీరాజ్ యాక్టింగ్ అంటే ఫ్యాన్ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. మూవీ జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇలాంటి హానెస్ట్ రివ్యూ కావాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఈ రివ్యూస్ ఎలా అనిపించిందో కమెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మా డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.